ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సమస్య శీఘ్రం దగ్గరికి వస్తే ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి మీకు? జీ తెలుగు ఛానల్ నుంచి వచ్చింది. ఆడిషన్ ఇచ్చారా లేకపోతే ఆడిషన్ లేదండి, అంటే స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు స్క్రిప్ట్లో? డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఈ క్యారెక్టర్ ఆ ఫ్రేమ్లో నించుంటే మీరు నేను చేసిన పని అన్నీ చూస్తే ఐ డోంట్ డైరెక్టర్ గురించి ఒక్కొక్క వర్డ్లో అంటే ఏం చెప్తారు? సెట్లు ఎవరిని మాట్లాడినవారు, ఓకే. ఎవరైనా మాట్లాడితే ఫైన్ వేస్తారు. మీరు మూవీస్ కూడా చేశారు, మూవీస్కి సీరియల్స్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఆనెస్ట్లీ చెప్పాలంటే డైలీ చెక్ కోసం లేకపోతే రెగ్యులర్ ఇన్కమ్ కోసం సీరియల్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. మూవీస్ మనకు ఇట్స్ అ ప్రాసెస్. మూవీకి చాలా పేషెన్స్ కావాలి. సీరియలే కష్టం అంటుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ కష్టం, ఎందుకంటే మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఐ వాంట్ టు ఛాలెంజ్ మై లిమిట్స్. పుష్ చేయాలని ఉంటుంది ఎవరిదైనా, బట్ రీసెంట్గా సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నాయి కదా, సో మీకు ఎట్లా? నేను సినిమాస్ అన్నీ పాన్ ఇండియా అవుతున్నాయి అంటే నాకు ఒకరోజు నేను అలానే చూసి అనుకున్నాను, బా సీరియల్స్ కూడా పాన్ ఇండియా అయిపోతే ఎంత బాగుంటుందని. ఎందుకంటే హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ముందు ఏంటో ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు, ఆవిడెవరో కాదు సాండ్రా గారు ఉన్నారు. సో ఆవిడతో ఒకసారి మాట్లాడి ఈ శుభస్య శీఘ్రం సీరియల్ గురించి ఆఫర్ ఎట్లా వచ్చింది ఆవిడకి, ఆవిడ నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అవన్నీ ఒకసారి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు గుర్తుపడ్డారు లేదో? ఖచ్చితంగా గుర్తుపట్టాను. ముద్దమందారంలో చేశాను. ఓకే, ఈ కమింగ్ టు ది సీరియల్ దగ్గరికి వస్తే, శుభస్య శీఘ్రం దగ్గరికి వస్తే ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి మీకు? ఈ ఆఫర్ ఛానల్ నుంచి వచ్చింది, జీ తెలుగు ఛానల్ నుంచి వచ్చింది. అంటే ఈ రోల్కి మీరే అని చెప్పి ఎట్లా వచ్చింది? ఆడిషన్ ఇచ్చారా లేకపోతే? ఆడిషన్ లేదు, అంటే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు, చెప్పారు ఈ రోల్ ఎలా ఉంది, చెవిటి అంటే వినిపించదు, సో ఛాలెంజింగ్ ఉంది. ఛాలెంజింగ్. బయట అప్లాజ్ ఎలా ఉందండి? బయట బాగుంది, ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ అందరికీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఒక చెవిటిగా ప్లే చేయడం సీరియల్స్తో ఇప్పటి వరకు ఎవరు చేయలేదని. సో దట్టు మీరు ఏంటంటే ఆడియన్స్ మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్నారు, ఏం చేసినా కొంచెం మంచిగా చేస్తున్నారు. ఐ మీన్ ఒక మన పక్కింటి అమ్మాయి అంటే ఎట్లా ఉంటుందో ఆ టైప్ చేస్తున్నారని చెప్పి అందరూ ఓన్ చేస్తున్నారు మిమ్మల్ని. సో ఈ టైంలో ఏంటంటే ఐ మీన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు అందులో స్క్రిప్ట్లో? ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్, ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ చూస్తాను. అదే అంటే డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఈ క్యారెక్టర్ ఆ ఫ్రేమ్లో నించుంటే ఇచ్చే మెసేజ్ ఏంటి, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎంత ఉంది, అవన్నీ అలాంటిది చూస్తాను. ఓకే, అంటే ఏం లేదంటే మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే చేశారు కదా, సో ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా నాకు ఇవే క్యారెక్టర్స్ వస్తాయి, మెయిన్ లీడ్ రాదు అని ఏమీ ఆలోచించలేదు? ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ఎన్ యాక్టర్. ఓకే, సో నేను చేసిన పనులన్నీ చూస్తే ఐ డోంట్ ఫోకస్ ఆన్ బీయింగ్ అ హీరోయిన్. నాకు హీరోయిన్ అంటేనే యాక్టర్ అన్నది కాదు కదా, ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ద హోల్ ఇండస్ట్రీ, ఫాదర్ రోల్స్, మదర్ రోల్స్, సిస్టర్, బ్రదర్, అక్క, చెల్లెలు అన్నీ ఉన్నాయి అసలు. సో ఏ రోల్ అయినా యాజ్ అ రోల్. యాక్టింగ్ కోసం ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకు హీరోయినే చేయాలి, హీరోగానే చేయాలి అని ఉంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు హూ హ్యావ్ మచ్ మోర్ ఫేమ్ దెన్ హీరో అండ్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటున్నాను. సో వాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్యాషనేట్ ఫర్ యాక్టింగ్ అనేగా వాళ్ళకి అంత పేరు వచ్చింది. సో నా పరంగా నేను చూస్తే నాకు చాలా ఇంపార్టెన్స్ ఆ రోల్కి ఉందా లేదా, నాకు యాక్టింగ్కి ఆ స్కోప్ ఉందా లేదా అని చూసి నేను ఒప్పుకుంటాను. అంటే మీరు మీ డేలో మీరు చాలా మటుకు ఏంటంటే ఇలా ఆర్టిస్ట్గానే ఉన్నారు కదా, సో ఏదో ఒక రోజు సీరియల్ షూట్ లేనప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పైకి లేచి ఒకే సెట్కి వెళ్ళాలి నేను డైలీ, మీకు అట్లా ఉంటుంది కదా. ఐ మీన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు, మీ కాల్ షీట్ ఫుల్ బిజీగా ఉంటాయి కదా, ఏదైనా ఒక రోజు గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇన్ఫార్మ్ చేస్తారు రేపు గ్యాప్ అని, షూట్ అని అనుకుంటాను అంతే. ఇవాళ అనుకుంటారు, మార్నింగ్ అదే టైంకి వెళ్ళేస్తాను.
మార్నింగే లేస్తాను. బాడీ ఒక క్లాక్లా అయిపోయింది, అలా ఆటోమేటిక్ లేచేస్తాను. ఒకవేళ మేబీ నార్మలీ నేను లేచేది 5:30, ఒక్కోసారి 4:30 కూడా. అదే ఆఫ్ ఉంటే మహా అయితే 6 o'clock. 6 తర్వాత మరీ నిద్రపోలేను. 6కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అలా ఉన్నా లేకపోయినా లేవాల్సిందే అంతే. ఓకే. అండ్ ఈ సీరియల్లో మీకు మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా వేరే నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంటే మీకు మీ క్యారెక్టరే బాగా నచ్చింది, మీకు మిగిలిన క్యారెక్టర్ అంటే కూడా? అంటే నేను నా పని చేస్తున్నాను. సో ఐమ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మై యాక్టింగ్, మై స్పేస్, మై పర్ఫార్మెన్స్ అంతే. వేరే వాళ్ళది ఎప్పుడు యాక్చువల్లీ మీరు అడిగే వరకు నాకు ఆ థాట్ స్ట్రైక్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఆలోచిస్తే ఐ థింక్ ఎవరిదైనా చాలా ఛాలెంజింగ్గా ఉందంటే అంటే సీరియల్ మొత్తం మీద ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇది. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే నాది ఛాలెంజింగ్ ఎప్పుడు ఆ మెషిన్ లేనప్పుడు. నార్మల్గా మెషిన్ వేసుకున్నప్పుడు రెగ్యులర్ రోల్స్ చేస్తాం కదా, అలానే ఉంది. జస్ట్ దట్ నేను గుర్తుపెట్టుకోవాలి మెషిన్ వేసుకోవడం, అది మర్చిపోయినంతే ఇబ్బంది. కానీ అది లేనప్పుడు నాకు పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వినిపించట్లేదు కదా, అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి నాకు ఛాలెంజింగ్ ఉంటుంది. అప్పటి వరకే ఆనెస్ట్గా, దిస్ మై ఆనెస్ట్, వినిపిస్తుంది కానీ వినిపించినట్టు ఉండాలి కదా అక్కడ, అది లేనప్పుడు. ఇది అయితే నేను నార్మల్గా ఉండొచ్చు, ఎందుకంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మెషిన్ వేసుకుంది వినిపిస్తుంది. సో నేను నార్మల్గానే ఉండొచ్చు అప్పుడు. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ రోల్. సో ఎనీవేస్ ఛాలెంజింగ్ నాకు రావట్లేదు, నాట్ ఏబుల్ టు. ఓకే, ఆడియన్స్ కూడా మీ క్యారెక్టరే బాగా నచ్చింది ఓపెన్గా చెప్పాలంటే. ఇదే బాగా నచ్చింది. మిమ్మల్ని వేరే క్యారెక్టర్లు అంటే మళ్ళీ ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసి నార్మల్ అంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు మామూలుగా అయితే. ఓకే, ఇక్కడ ఇందులో అంటే ఒక్కొక్కరి గురించి 1 లైన్లో చెప్పంటే ఏం చెప్తారు? మీ కొలీగ్స్ గురించి, డైరెక్టర్ గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి ఒక్కొక్క వర్డ్లో అంటే ఏమని చెప్తారు? ఈ టీం గురించి, టోటల్ టీం అంటే మేమందరం సరదాగా చాలా చాలా హ్యాపీగా సరదాగా పని చేస్తూ ఉంటాము. అండ్ ఆడుతూ పాడుతూ జోక్స్ చేసుకుంటూ. మా డైరెక్టర్ ఇప్పుడు మారారు కాబట్టి ఆయన సెట్లు ఎవరిని మాట్లాడినవారు. ఎవరైనా మాట్లాడితే ఫైన్ వేస్తారు వాళ్ళకు. సో ఇప్పుడు అందుకే కొంచెం మంది బయటికి వచ్చి మాట్లాడతారు, కానీ లేకపోతే కోపం వస్తుంటుందా? అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటారు సెట్లో. ఓకే, అయినా మాట్లాడుకుంటాం. కొంచెం ఎక్కువ అల్లరి కాకుండా కొంచెం అలా ఏమైనా సీన్ వరకే మాట్లాడుకుంటాము, అల్లరి కాకుండా. సో అందరి గురించి చెప్పాలంటే అది ఒక్కొక్క వర్డ్ వస్తుంది మా అయితే అంతే ఒకరొకరి గురించి. ఓకే, అప్పుడు మీరు మూవీస్ కూడా చేశారు. మూవీస్కి సీరియల్స్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని ఆడడం కరెక్ట్ అనుకుంటున్నాను. టైమింగ్స్ డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇది నార్మల్ సీరియల్స్కి 9 to 9 కాల్ షీట్ మంది, మూవీస్కి 6 to 6 కాల్ షీట్స్. అండ్ మూవీస్కి అయితే 3 o'clock 3:30 లెవెల్స్ వస్తుంది, 6కి షార్ట్ పడుతుంది అక్కడ. అండ్ సెట్లో ఆల్రెడీ 5 కల్లా వెళ్ళిపోతారు అందరూ. చాలా నేను చేసిన రోజులు అయితే అలా ఉంది. ఇప్పుడు ఐ డోంట్ నో, చాలా సమస్యలు అయిపోయింది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే 6 to 6 అంటే 6 to 6 మహా అయితే 7 కల్లా షార్ట్ పడిపోతుంది మూవీస్కి. ఇక్కడ మనం 9 to 9 అంటారు, 8:30 కల్లా షార్ట్ పడిపోతుంది. చాలా మంది సీరియలే కష్టం అంటుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ కష్టం, ఎందుకంటే ఒక రోజులో మేము చాలా సీన్స్ చేస్తాము. ఇప్పుడు 2 కెమెరాస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 10 to 12 సీన్స్ చేస్తాం ఒక రోజులో. అట్లీస్ట్ 10 అయితే చేస్తాం కంపల్సరీ. అదే పెద్ద సీన్స్ ఉంటే మేబీ తగ్గిపోతాయేమో, కానీ చిన్న సీన్స్ అయితే ఒక 10 అయితే చేస్తాము. అదే మూవీస్లో ఒక రోజుకి ఒక సీన్ అవుతుందో లేదో కూడా తెలియదు. అగైన్ డిపెండ్స్ ఆన్ ఎదురుగా ఏ యాక్టర్ ఉన్నారు ఏంటని, అంతే డిఫరెన్స్. ఓకే, అంటే ఇప్పుడు సీరియల్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది చూసేది ఏంటంటే, అరే వాళ్ళు ఆ శారీ కట్టుకున్నారు, ఆ నగలు వేసుకున్నారు, ఆ డ్రెస్సులు ఉన్నారు, అట్లా. సో అవి మనం తీసుకోవాలి, చాలా రిచ్గా ఉన్నాయి అని అనుకుంటారు కదా. సో మీ కాస్ట్యూమ్స్ గురించి మీ ఓనా లేకపోతే? ఓనే, సీరియల్స్లో ప్రతి ఒక్క యాక్టర్ది ఓన్ కాస్ట్యూమ్సే. కాస్ట్యూమ్స్ అయితే మాకు ప్రొవైడ్ చేయరు, వీ హ్యావ్ టు బై అవర్ ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే, అంటే వాళ్ళు చెప్తారా ఫస్ట్ ఈ టైప్ తీసుకోవాలని? వాళ్ళు రెఫరెన్సెస్ పంపిస్తారు, ఈ క్యారెక్టర్కి ఈ లుక్ కావాలి అని. సో దాన్ని బట్టి మేము కొంటాము. ఓకే, అంటే మీకు ఇట్లా ఉండే ఇష్టమా లేకపోతే వెస్ట్రన్గా ఉండే ఇష్టమా?
క్యారెక్టర్స్ మీకు సీరియల్స్లో ఉన్నాయి? సీరియల్స్లోనా? Hmm. ట్రెడిషనల్ ఏ రోజైనా సీరియల్స్ అయితే ట్రెడిషనలే. ఓకే. పర్సనల్గా నన్ను అడిగితే నేను మోడర్న్ అని అనొచ్చు, కానీ వెస్టర్నే ఎక్కువ. జీన్స్ టీషర్ట్ ఇస్ లైక్ మై గో టు అవుట్ఫిట్. ఓకే. అంతే. ఓకే, మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? నా అంటే డ్రీమ్ పలానా రోల్ కావాలన్నా కూడా అరుంధతిలో ఆ క్యారెక్టర్ కావాలి, అట్లా ఏదో ఒక చిన్న చిన్న ఉంటాయి కదా, అది చెయ్యాలి అని ఉంటుంది కదండి. బేసిక్లీ నాకు ఐ వాంట్ టు ఛాలెంజ్ మై లిమిట్స్. పుష్ చేయాలని ఉంటుంది ఎవరికైనా, బట్ ఇదే చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది అలా ఎలా చెప్పాలంటే జబ్బీ మెట్లో కరీనా కపూర్, ఓకే. ఆ బబ్లీనెస్, ఆ జోష్, అంటే చాలా వేరియేషన్ వచ్చింది ఆ మూవీలో కరీనా కపూర్కి. ఫస్ట్ ఫుల్ హ్యాపీగా జోష్ఫుల్గా ఉంటుంది, దాని తర్వాత డల్ అయిపోతుంది, అంటే అబ్బాయి మోస్ట్ చేస్తాడని చాలా వేరియేషన్ వచ్చింది. సో నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఓకే, అంటే మీరు ఇప్పుడు మూవీ ఆఫర్లు ఏమైనా వస్తే మళ్ళీ మూవీస్కి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా. ఓకే. నాకు మూవీస్కి అయితే నాకు ఆఫర్స్ వస్తే నేను ఏ రోజైనా ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది, మూవీ ఆఫర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఆనెస్ట్లీ చెప్పాలంటే డైలీ చెక్ కోసం లేకపోతే రెగ్యులర్ ఇన్కమ్ కోసం సీరియల్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఆ రకంగా చూస్తే మూవీస్ మనకు పేషెన్స్గా ఉండాలి, చాలా వెయిట్ చేయాలి ఈ ఆఫర్ వచ్చే వరకు. ఈ ఈ ఈ కొన్ని రోజులు 10 days వర్క్, 20 days వర్క్, ఒక స్కెడ్యూల్ మూవీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకో అది రిలీజ్ అవ్వాలి, దాని తర్వాత రికగ్నిషన్ వస్తే, లేకపోతే ఎవరైనా మీకు తీసుకోవాలనుకుంటే మూవీలో యాజ్ రోల్ ఇవ్వాలనుకుంటే అప్పుడు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ డేట్స్ కుదరాలి. ఇట్స్ అ ప్రాసెస్. మూవీకి చాలా పేషెన్స్ కావాలి. మూవీ వెబ్ సిరీస్ ఇట్స్ ద సేమ్ థింగ్. సీరియల్కి మనకు స్టార్ట్ అయిందంటే 5 years ఇస్ సెక్యూర్డ్, యువర్ ఇన్కమ్ ఇస్ సెక్యూర్డ్. సీరియల్స్కి దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, మీరు అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఇది, చాలామంది అడిగే ఉంటారు, అంటే ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఆర్టిస్ట్ అవ్వకపోయింది ఉంటే నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. Okay. ఎప్పుడో చిన్నప్పుడు. అంటే ఎవరైనా అడిగితే ఏం అవ్వాలనుకుంటే నేను డాక్టర్ అని చెప్పేదాన్ని, కానీ అఫ్ కోర్స్ ఎప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు నేను. ఓకే, అంటే ఈ సీరియల్లోకి వస్తే అంటే ఇదివరకు వేరేగా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉంది. ఇప్పుడు అంతా సినిమాటిక్గా ఉంటుంది కదా మొత్తం. ఇదివరకు ఏంటంటే చాలా డైలాగులు కూడా పెద్ద పెద్ద డైలాగులు ఉండి, సీన్లు కూడా చాలా పెద్దగా ఉండి, ఒక 10 years బ్యాక్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం చెప్తారు సీరియల్స్ గురించి మీరు? అప్పుడు కొంచెం సాగతీసేవాళ్ళు, ఎక్కువ సాగతీసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఒక ఫ్లో ఉంది. ఓకే. సో అది కొంచెం మారింది అలా ఆ రకంగా. ఇప్పుడు అంత స్లోగా ఒక్కొక్క రియాక్షన్కి ఈ యాంగిల్, ఆ యాంగిల్, ఈ జూమ్ అవన్నీ ఇప్పుడు కూడా ఉంది, కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ నేను చిన్నప్పుడు నేను చూసిన సీరియల్స్ పరంగా చూస్తే. ఒక షాక్కి ఒక జూమ్, ఇక్కడ నుంచి ఒక 5-6 యాంగిల్స్ నుంచి అన్ని జూమ్ వేస్తారు. సో ఓకే, అంటే మీ కెరీర్లో చూసుకుంటే టాప్ 3 సీరియల్స్ అంటే ఏం చెప్తారు మీరు? టాప్ 3 సీరియల్స్ ముద్దమందారం, రాధమ్మ కూతురు అండ్ సువసే సీగం చేస్తున్నాను ఇప్పుడు. సో మధ్యాహ్నం స్లాట్కి మేము లీడింగ్. ఓకే, అంటే క్యారెక్టర్ ముద్దమందారం డిఫరెంట్, మీరు రాధమ్మ కూతురులో కూడా డిఫరెంట్, ఇది టోటల్ డిఫరెంట్ ఈ సీరియల్ అయితే. సో ఒకటి వేరియేషన్ ఏంటంటే, అంటే సినిమా లోకల్ నుంచి పాన్ ఇండియా ఎట్లా వెళ్తుందో మీరు కూడా అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ పెంచుకుంటూ వెళ్తున్నారు మీరు కూడా. అంతే, ఏదైనా గ్రోతే కదా. సో మీ కెరీర్ వెనక్కి తిరిగి ఎప్పుడు ఒక అడుగు పైన జంప్ కూడా కాకుండా ఒక్కొక్క అడుగు పైకి వెళ్తుంటే చాలు. ఓకే, చాలు. అంటే మీకు రేపు మార్నింగ్ షూటింగ్ ఉందని మామూలుగా ఉన్నప్పుడు మిడ్-నైట్ ఒకవేళ నైట్ ఒకవేళ ఎన్ని ఇష్యూ వచ్చి నైట్ ఫోన్ చేసి రేపు షూటింగ్ క్యాన్సిల్ అయింది అన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? కోపం వస్తుంది. అంటే ఎందుకంటే ఒక మైండ్ ఫిక్స్ చేసేసుకుంటాము షూట్, కానీ ఓకే వీళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి టక్మని, బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్, లొకేషన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు, స్క్రిప్ట్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్ గెట్స్ క్యాన్సిల్డ్. ఫస్ట్ అడుగుతాను దేనికి అయిందని, దాని తర్వాత ఓకే ఫైన్ అని సైలెంట్, అంతే, ఇంకేం చేయలేము. డైరెక్టర్గా ఏమైనా ఎంట్రీ ఇచ్చేది ఉందా మీరు ఏమన్నా? లేదు. ఐ లైక్ టు బీ అన్ యాక్టర్. ఓకే, డైరెక్టర్ అవ్వాల్సి ఏ ఉద్దేశం లేదు నాకు. ఆ థాట్ ఎందుకు వచ్చిందో మీకు? అంటే లేదు, అంటే ఇప్పుడు ఎక్కువ చాలా మంది చేస్తున్నారు కదా, డైరెక్షన్ చేస్తున్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, నాట్ డైరెక్టర్స్ చాలా రేర్. అది మీరు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కూడా అవ్వను. నో, ప్రొడ్యూసర్ కూడా లేదు. నేను యాక్టర్గానే ఉంటాను. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అంతే. సో ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు
ఐ వాంట్ టు యాక్ట్, దట్స్ ఇట్. ఓకే. రీసెంట్గా మూవీస్ చూస్తుంటే అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే రీసెంట్గా సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నాయి కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను సినిమాస్ అన్నీ పాన్ ఇండియా అవుతున్నాయి అంటే నాకు ఒకరోజు నేను అలానే చూసి అనుకున్నాను బా సీరియల్స్ కూడా పాన్ ఇండియా అయిపోతే ఎంత బాగుంటుందని. ఎందుకంటే ఆ ఫీలే వేరే, టు బి రికగ్నైజ్ యాజ్ అ పాన్ ఇండియా యాక్టర్. సో హోప్ఫుల్లీ సీరియల్స్ కూడా డబ్ అవుతున్నాయి కదా వేరే లాంగ్వేజ్ డబ్ అవుతున్నాయి, అదే అంటున్నాను. సో ఎలానే ఎప్పుడైనా మంచి హిట్ సీరియల్ చేసి అది హిందీలో వేరే లాంగ్వేజెస్లో అన్నిట్లో అది డబ్ అయ్యి వస్తే దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ సక్సెస్ అంటా Okay. నేను. దట్ ఈస్ గుడ్. ఓకే. ఇంకా నెక్స్ట్ వేరే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏదొస్తే అది ఓకే. అంతే. ఇప్పుడు వీ డోంట్ నో వాట్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి రోల్ వస్తుంది, అది ఛాలెంజింగ్ ఉంటుందో లేదో తెలియదు. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ ఫ్యూచర్. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది మన సాండ్రా గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.